దైవజనులకు కొంచెం ఐగర్లు కూర్చోలేస్తారు ఇటు సైడ్. ఈ సమయంలో మరి అందరం కూర్చుందామండి. నాకు యాక్చువల్గా దైవజనులు సమయం ఇచ్చారు, 8:15కి మాకు సమయం ఇవ్వాలని. దయచేసి ఈ సమయంలో ఈ 2వ రోజు కూడా అద్భుతంగా దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనులు మరి ఆండ్రూయ గారు ముందుకు వస్తారు, దేవుని వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. కనుక అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దయచేసి మరి కొంత సమయం మేము ఎక్కువగా తీసుకున్నందుకు దయచేసి మమ్మల్ని మన్నించాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. మీ ఫోన్లు ఏమైనా ఆన్లో ఉంటే సైలెంట్లు వేసుకోండి. అటు ఇటు తిరగకుండా వాక్యం సమయంలో నిశ్శబ్దంగా మీరు కూర్చోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి యానగుందె ప్రాంతము పోలీసు బృందం కూడా మన మధ్యలో ఉన్నారు. సార్ ప్లీజ్ మీరు కూడా కూర్చోవాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం, దానిని ఆధారం చేసుకొని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకుందాం. మొట్టమొదటిగా మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ఒక ఆయన అన్నాడు, ఎందుకంటే బైబిల్ విషయాలు మాకు చదువుతారు అన్నారు. గుర్తించండి అమ్మా బాబు, శబ్దాలు చేయద్దా నాన్న, యువర్ గుడ్ పీపుల్. అప్పుడు నేను ఒక విషయం చెప్పాను. చల్లటి మజ్జిగ ఇచ్చారు, మా గొంతంతా పోయింది. ఏంటనంటే, మీరు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే మీకు ఏదైనా బుక్ ఇస్తారా? ఫ్రిడ్జ్ కొనుక్కుంటే, కారు కొనుక్కుంటే ఏమన్నా బుక్ ఇస్తారా లేదా అంటున్నా. ఎందుకు నాన్న? గ్యారంటీ కాదు, అది మాన్యువల్ అంటారు, దాన్ని గైడ్ అంటారు. ఏమంటారు? గైడ్. కారుని ఎట్లా నడిపించాలా ఎక్కడుంటది? ఆ మాన్యువల్ బుక్ లో ఉంటది. గుర్తించండి. మీరు ఎట్లా చదువుకోవాలి అని అంటే మీకేమంటే టెక్స్ట్ బుక్లు ఉంటాయిగా, సైన్స్, మ్యాథమెటిక్స్ చదువుకోవాలంటే ఒక బుక్ ఉంటుంది. బాగా గమనించండి. అదే ప్రకారంగా ఏదైనా కానీ ఒక కంప్యూటర్ నడవాలా, దానికి ఒక బుక్ ఇస్తాడు, గైడ్. దాన్ని ఏమంటారంటే మాన్యువల్ అంటారు. దాన్ని ఏమంటారు? మాన్యువల్ అంటారు. ఆ మాన్యువల్ రాయబడిన ప్రకారమే మీరు ఆ యొక్క కంప్యూటర్ నడిపించాలి, ఆ కారు నడిపించాలి, ఆ ఫ్రిడ్జ్ నడిపించాలి, ఆ సెల్ ఫోన్ నడిపించాలి. నీ ఇష్టానుసారంగా దాన్ని ఆపరేట్ చేయడానికి వీల్లేదు. అలా ఆపరేట్ చేసామనుకో ఆ మిషన్ పోతుంది. ఆ రీతిగా మానవుని యొక్క మనుగడ కొరకు, ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, దిస్ ఇస్ ద మాన్యువల్. ఇది ఒక్కటి పురాణం కాదు, మనుషులు తమ జ్ఞానం చేత రాసినటువంటిది కాదు. ఇది ప్రవక్తలైనటువంటి వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాసినటువంటి దివ్య గ్రంథం. నేను ఒకసారి లండన్ లో ఉన్నాను. లండన్ లో ఉంటే 120 అడుగుల లోపల ట్రైన్ పోతుంది. మీకు అర్థమవుతుందండి?
బాబు బాబు కొంచెం నాన్న దయచేసి కొంచెం శబ్దం చేయొద్దమ్మా ప్లీజ్, మీరు మంచోళ్ళు. 120 అడుగులు కింద పోతాదండి ఏది ట్రైన్. తర్వాత అన్మాన్డ్, ఆడ డ్రైవర్ ఉండడు. ఆ ట్రైన్ లో డ్రైవర్ ఉండడు, అదే పోతాడు. అదే అన్మాన్డ్ అంటే ఏ మనిషి డ్రైవ్ చేయడు. మీకు అర్థమవుతుందా నా భాష? అయితే ఆ దేశం ఎంత దేశం తెలుసా? మన ఏపీ తెలంగాణ రెండు కలిస్తే ఒక 9 కోట్లు లేకుంటే 10 కోట్లు పాపులేషన్ అనుకోండి. ఆ యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ఇవన్నీ కలిస్తే 9 కోట్లు కూడా లేదు. యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఆ బ్రిటిష్ వాళ్ళు ఎంత తక్కువ, ఇంకేమంది అంతే. అప్పుడు నేను అనుకున్నాను, ఈ లోపల ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ లో ఉన్న ట్రైన్ నడవటానికి ఎలా వాళ్ళు దాన్ని టన్నల్ చేశారు, టన్నల్ ఎలా చేశారు అనేది పెద్ద సమస్య అయిపోయింది నాకు. మీరు ఆ స్టేషన్కి వెళితే మన పట్టణం ఎట్లుంటే దానికంటే బాగుంటుంది అండర్ గ్రౌండ్ లో. ఆ చిన్న దేశం ఇలాంటి సదుపాయం ట్రైన్ నడవడానికి ఎలా చేశారంటే వాళ్ళు అన్నారు, ఏయ్ కూర్చోరా, కూర్చో, యూ చిల్డ్రన్ యూ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. కూర్చోండి, గమని కూర్చో. కూర్చుంటావా కొట్టాలన్నా వచ్చి కూర్చో, మంచి కూర్చో. చిన్నారి పిల్లలు అందరూ వచ్చి ముందు కూర్చోండి, పెద్దవాళ్ళని కుర్చీలో కూర్చో. మీకు మర్యాద లేదయ్యా. చిన్నపిల్లలు వచ్చి ముందు కూర్చోండి, పెద్దోళ్ళంతా కావాలంటే కుర్చీల మీద కూర్చుంటారు. పాపం చిన్నపిల్లలకి ఏమైంది? ఏమైందయ్యా? ఇదే నేర్చుకుంటున్నారా మీరు? అప్పుడు నేను అన్నాను, ఇంత పెద్ద టన్నలు అండర్ గ్రౌండ్ లో ట్రైన్ పోతుంది, మనిషి లేకుండా పోతుంది, ఎంతకాలం అయింది దీన్ని తవ్వి ఇది చేసి అంటే అప్పుడు అన్నారు వాళ్ళు ఏమిటంటే ఆఫ్రికా నుంచి నీగ్రో వాళ్ళని తీసుకొచ్చారు. ఇంకా ఇతర దేశాల్లో నీగ్రో వాళ్ళు అంటారు. నీగ్రో అంటే నల్లవాళ్ళు అని అర్థం, ఒక జాతి అన్నమాట. ఆ నీగ్రో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరితో పని చేయించారట, తవ్వించారట. వాళ్ళకి ఎంత బుర్ర అనుకున్నాను. ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, అప్పుడు నేను ఒక మనిషిని అడిగాను. ఏమని అడిగానంటే, బాబు దెర్ ఈస్ కైండ్లీ కీప్ యువర్ సెల్ ఫోన్స్ ఇన్ సైలెంట్ మోడ్. మీ సెల్ ఫోన్స్ సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి ప్లీజ్. ఏదన్నా ఉంటే మీరు బయటికి వెళ్ళి మాట్లాడండి, తప్పేం లేదు. కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, మీరు బయటికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. లోకంలో ఒక సామెత చెప్తారు తెలుసా మీకు? నేను ఎవరికి భయపడడానికి, నేనేం భయపడటానికి నేను లేను ఇక్కడ. నేను ఎవరికి దాసుడేం కాదు, ఏ పాస్టర్కో లేకుంటే ఏ పటేల్కు దాసుడు కాదు. నేను దేవునికి ఒక్కనికే భయపడాలి. ఎందుకు చెప్తున్నానంటే, సెల్ ఫోన్స్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, మీరు కొద్దిగా లేచి అట్లా పోయి మాట్లాడితే మంచిగా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. ఏం మాట్లాడితే కూసే గాడిదంట మేసే గాడిదని చెడగొట్టిందట. ఈ గాడిద ఏం చేసింది? కూస్తా ఉందట. ఆడు మేసే గాడిదని ఏం చేసింది? చెడగొట్టిందట. అట్లా చేస్తాం మనం, అట్లా చేయకూడదు నాన్న. దేవుని సన్నిధి అంటే ఎంత మర్యాద ఉండాలి మనం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొద్దిసేపు మాత్రం. నేను అసలు 6 o'clock అన్నారు, 7 o'clock అనుకున్నాను, 8 o'clock అంటే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ అలవాటు అయింది. అందరూ పనులు చేసుకుంటారు, వండుకుంటారు, తింటారు, పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ రావాలని టైం పడుతుంది. సో ఐ అక్సెప్ట్ ద డిఫికల్టీ టు కమ్ హియర్ ఆన్ టైం. వాస్తవమే, కానీ నాకు పొద్దున్నే మళ్ళా పోవాలి నేను. కాబట్టి ప్రియమైన వారులారా, మంచిగా పాటలు పాడారు, సంతోషం. సో ఐఎమ్ ఆల్సో హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఒకటేంటంటే కొద్దిగా టైం మనం మెయింటైన్ చేసుకోవాలి కదండి. మేము వెళ్ళిపోవాలి కదా మళ్ళా. అది
ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే, ఒక్క మాట అన్నాను, దెర్ ఈస్ నో సన్సెట్ అండర్ బ్రిటిష్ ఎంపైర్ అని ఒక మాట ఉంది, మీకు తెలుసో తెలియదు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని దేనికి పేరండి? బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యానికి ఏం పేరు? సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం. అంటే అర్థం ఏంటి? సూర్యుడు అస్తమించడంట. ఇక్కడ ఏమంటారు? సూర్యుడు అస్తమించదని బాబా, పొద్దుగుంకేదంటారా? పొద్దు పొడవనే, అవునా? పొద్దు పొడవన, అది మీ భాష ఏమని, మామూలు భాషలో అయితే సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అంటారు. అంటే ఎప్పుడు వెలిగే, చీకటే లేదు. ప్రపంచంలో 120 పైన ఉన్నాయి వాళ్ళవి ఒకానొకప్పుడు. అంటే ఇంత చిన్న దేశం అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎట్లా కలిగి ఉన్నది అని ప్రశ్న వేస్తే, కింగ్ జేమ్స్ అనేటువంటి ఆ రాజుతో అప్పుడు అన్నాడట, యాజ్ లాంగ్ యాజ్ వై లిఫ్టెడ్ అప్ గాడ్ ఆల్సో లిఫ్టెడ్ us అప్ అన్నాడట. మేము ఎంతవరకు దేవుని మేము ఘనపరిచినామో, హెచ్చించినామో, అంతవరకు దేవుడు మమ్మల్ని కూడా ఘనపరిచినాడు అన్నారు. మీకు అర్థమైంది కదండి? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మేము దేవునికి రెస్పెక్ట్ ఇచ్చాం, దేవుడు మాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలను మేము జయించగలిగాం. కాబట్టి సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా ఉంది. ఇప్పుడు మీకు తెలుసా, పిచ్చోళ్ళు అయినారు. మీకు తెలుసో తెలియదు, సముద్ర తీరంలో బట్టలు లేకుండా పిచ్చోళ్ళు తిరుగుతున్నారు. ఎవరంటే? బ్రిటిష్ వాళ్ళు, తెల్లోడు బ్రిటిష్ వాళ్ళు. మీకు తెలుసో తెలియదు, నేను అక్కడికి వెళితే బట్టలు లేకుండా తిరుగుతున్నారు. పిచ్చోళ్ళు, మెంటల్ ఫెలోస్ అయ్యారు. మనం ఎలాగైతే గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన రాజీవ్ గృహకల్ప అంటారు చూడండి, అట్లా ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి. తినడానికి తిండి లేదు పాపం. ఎందుకు తెలుసా? దే డిడ్ నాట్ ఆనర్ గాడ్. దేవుని వాళ్ళు ఘనపరచరు వాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు అయిపోయారు. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోయారు. మనకిచ్చాడు దేవుడి ఆధిక్యత, వాళ్ళకి లేదు మర్యాద. తెలుసా మీకు? అందుకనే దరిద్రపు దేశం అయిపోతా ఉంది, విగ్రహారాధిక దేశం అయిపోతుంది. మీకు తెలుసు కదా, మన ఇండియా ఆయనే అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. అయితే తోరణాలు కట్టారు. ఎవరింటికి? ప్రధానమంత్రి యొక్క ఇంటికి ఏం కట్టారండి? తోరణాలు కట్టారు. మామిడి తోరణాలండి. ఎంత ఘోరమైందో చూడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే విగ్రహారాధకులైపోయి దేవుని యొక్క శిక్షకు గురయ్యారో, ఆ రీతిగా ఈనాడు కూడా అనేక మంది దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు. ప్రేమైన వారులారా, దే డోంట్ కేర్ ఫర్ క్రైస్ట్. ఫర్ ద సేక్ ఆఫ్ ది ట్రాన్సెండెంట్ డిజైర్స్, లస్ట్, దే ఆర్ డిస్పోజింగ్ ఆఫ్, దే ఆర్ సెల్లింగ్ ఆఫ్ గాడ్. దేవుని అమ్మేస్తున్నారు ఈ తాత్కాలికమైన ఇచ్చల కొరకు, ఈ తృణమాత్రమైన ఇచ్చల కొరకు. కాబట్టి ప్రియులారా, ఈ గ్రంథాన్ని నువ్వు కనపరచు, దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? కనపరుస్తాడు. ఇది ఒక్కటే మీకు చెప్పేది, బాగా అర్థం చేసుకో. ఇందులో ఏం రాశారు ఆ ప్రకారం చెయ్యి, దేవుడు ఎలా దీవిస్తాడో మీకు అర్థమవుతుంది. అది నేను మీకు చెప్పేది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇది మానవుడు రాసినటువంటి పుక్కటి పురాణం కాదు. ఇది ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ దేవుని మాటలు ఒక పొల్లు గాని అరసున్న గాని మారదు నాన్న. అలాంటి దివ్య గ్రంథం గుర్తించుకోండి. దీని గురించి చెప్పడానికి నాకు సమయం లేదు. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, చదువుకుందాం. 12:24 మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే చూడండి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దాని శక్తిని గాని ఎరుగక పోవుట వల్లనే ఏం చేస్తున్నారు? పొరపాటు చేస్తున్నారయ్యా. లేఖనాలు నీకు తెలియదు, వాక్యం తెలియదు నీకు. ఒకవేళ వాక్యం తెలిసినా శక్తి లేదు, నీకు శక్తి లేదు. కాబట్టి మనము లేఖనాలు బైబిల్లో ఏమి రాశారో మనం తెలుసుకోవాలి, దాని ప్రకారం మనం జీవించాలి.
అందుకని ఇది మనకు గైడ్, ఇది మనకు ఏంటి, మాన్యువల్ కదండి, నియమావళి. రాజుగారు ఎట్లా ప్రవర్తించాలని రాశారు, మంత్రి గారు ఎట్లా ప్రవర్తించాలని రాశారు. మన రాజ్యాంగ చట్టం ఉంది, కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ గారు గౌరవనీయులు రాశారన్నమాట. ఆయన రాసింది ఎక్కడి నుంచి అంటే ఇదే, దీంతో ఉన్నటువంటివే 170 పాళ్ళు ఆయన రాసినటువంటి రాజ్యాంగ చట్టం అంతా కూడా బైబిల్లో ఉండేది. అమెరికా రాజ్యాంగ చట్టం అదే, బ్రిటిష్ రాజ్యాంగ చట్టం అదే. ప్రపంచంలో అనేక దేశాలు, క్రైస్తవ దేశాల్లో ఉన్న రాజ్యాంగ చట్టం, కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ బైబిల్. బైబిల్లో రాయబడిందే ఉంది బాబు. మీకు ఏం చెప్పమంటారో చెప్పండి, మీకు ఎత్తి చూపిస్తాను. 170 పాళ్ళు బైబిల్లో ఉండే రాజ్యాంగ చట్టమే పాత నిబంధన గ్రంథంలో. కాబట్టి ఆ యొక్క జేమ్స్ గారు ఈ మాట అన్నారు, బాబు మేము పరమాత్ముని దేవుడు యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించాము, దేవుడు కూడా మమ్మల్ని హెచ్చించాడు. ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభుని దించేశారు, దేవుడు వాళ్ళు కూడా పక్కీరోలుగా చేస్తున్నాడు, పక్కీరోలుగా. ఇప్పుడు నువ్వు బలిసి ఉండవచ్చు బాబు, ఒక్కరోజు వస్తుంది ఈ బలుపు పోతాది, ఈ బలుపు అంతా పోతాది నాన్న. అందుకే లోకంలో ఒక మాట అంటారు, ఏమంటారంటే లావు మీద వంపు తెలియదట. వంపు మనిషి ఎట్లుండే, పైనుండి కింది వరకు ఉప్పు బస్తా మాదిరి ఉన్నాడు, పైనుంచి కింది ఉప్పు బస్తా. అప్పుడు ఎక్కడ సన్నగా ఉన్నాడు, ఎక్కడ లావు ఉన్నాడు తెలుస్తాడా జానన్న? ఈ కండలన్నీ కరిగిపోతే ఈ ఎముకలన్నీ కనబడతాయి, అస్థి పంజరం మాదిరి. నువ్వు నేను అంతే ఎగురుతుందావు, నువ్వు దేవుడు లేడు అనుకుంటున్నా. నాన్న అట్లా చేయద్దమ్మా, ఇలా చెప్పాలనుకో రాత్రంతా మీకు చెప్పొచ్చు, కానీ లాభం లేదు. ఎందుకంటున్నాను అని అంటే, నీవు మంచిగున్నావు, ఇప్పుడు నీ కళ్ళు కనపడటం లేదు. ఒకరోజు నీ కళ్ళు దృష్టి పోతుంది, నీ చెవులు వినికిడిపోతుంది, నీ పళ్ళు రాలిపోతాయి, నీ మోకాళ్ళు నొప్పులు వస్తాయి, కూర్చుంటే లెగలేవు, లేస్తే కూర్చోలేవు. అప్పుడు తెలుస్తుంది నీకు కథ, అప్పుడు తెలుస్తుంది నానా, ఇప్పుడు కాదమ్మా. కంగారు పడద్దు, దేవుడు వెక్కిరింపబడడు. మానవుడు ఏం విత్తుతాడో అదే పంట కోసుకోవాలి. కాబట్టి అమ్మా కొంచెంసేపు కొనండి బిడ్డ, మంచి బిడ్డలు మీరు, కొంచెంసేపు వినండి అమ్మా. రేపో మాపో మనమందరం వెళ్ళిపోతాంరా, గుర్తుపెట్టుకో. కాబట్టి నేనేం చెప్తున్నాను మీకు అని అంటే, బైబిల్ లేఖనాలు ఎరగాల మనం, ఇవి తెలవాలి. ఇది తెలిస్తే మన రంగంతో బయటపడుతుంది. ఇప్పుడు ఈ లైట్లు వేస్తే నా ముఖంలో ఏముంది కనబడుతుంది, చీకట్లో ఏం కనబడుతుంది? కాబట్టి నీ వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగును. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి, ధ్యానిస్తే మనకు అర్థమైపోతుంది కదండి. కాబట్టి ఇప్పుడు చూడండి, లేఖనాలు ఎరగాల. ఏమిటి మనం ఎరగాలి ఇప్పుడు లేఖనాలు అంటే? మొదటి కొరింథీలో అక్కడ 2వ అధ్యాయంలో 3 మాటలు చెప్తాను మీకు. ఆ 3 మాటల అర్థం చూసుకున్న తర్వాత ప్రభు నడిపించినట్టు చూస్తాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం బాగా గమనించండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎవడు విండండి? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. న్యాచురల్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ విషయాలు అర్థం కావు. ఎలాగా? దాని అర్థం ఏంటి? పరలోకపు భాష ఇది. ఆ పరలోకపు భాష మనకు అర్థం కావాలంటే పరలోకపు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. నీవు లోకంలో చదువుకునే పిహెచ్డీలు, డీడీలు ఇవేం పనిచేయవు సార్. అవంతా లోకపు భాష, అది లోకపు భాష, ఇది పరలోకపు భాష. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు కొండ చిలువ అంటే మీకు తెలుసా? కొండ చిలువ అంటే ఏమంటారండి మీరు? బో అంటారు, పైథన్ అంటారు, అరగజం అంటారు. ఇంతలా ఉంటుందండి, మనుషులు మింగేస్తుంది. దాన్ని ఏమంటారండి మీరు? బాబోయ్, చాలా పెద్ద కష్టం ఉంది. ఆ పాములు ఇంతలా ఉంటాయి చూడండి, మనుషులు పశువులు మింగుతాయి చూడండి. కొండ చిలువ అంటారు కదా నాన్న. వీళ్ళు ఏం చెప్పరు కొడుక, నేనేం చేయాలి చెప్పు?
నా భాషన ఇది ఈ భాషన లేకుండా భూషణ వాళ్ళకి కదండి. దాని ముందు పోయి ఒకడు ఏమన్నాడంట, ఈ పాముల బుర్ర అంట చూడండి, నాగస్వరం అని, బిల్లిల్లి 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 అన్నాడు. ఎక్కడ పోయి మాట్లాడరు రాజుగారా? ఇంతలావు పాము అది పడిగెత్తి ఆడుతా అది. ఎవరు మాట్లాడరా మీరు? ఆడుతుందా? ఎందుకో ఇంతలాగుందిగా, ఏడాడుతుంది అది, బిల్లిలే గిల్లిలే దగ్గరకు వచ్చి చిన్నగా మింగుతుంది అంతే. అదే తాచు పాము ఉంది చూడండి, నాగు పాము అంటారు కదా, ఆ పాము దగ్గరకు పోయి బిల్లిల్లిని పాడు తింటంట. దానికి చలనం ఉంది, దేనికి చలనం లేదు. ఈనాడు కూడా అనేక మందికి వాక్యం చెప్తే చలనము లేదు వాళ్ళకి కదండి. అదిగో ఇప్పుడు అనితమ్మ చెప్పింది కదా, ఇంతకు మునుపు ఇది నాటక రంగం, ఇది నాటక రంగం, అయితే ఇప్పుడు దేవుని రంగముగా మారింది. చూడండి ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్ప విషయమో చూడండి. అలాగున వారి తాతలు ముత్తాతలు అనేటువంటి వాళ్ళు దేవుని ప్రేమించి లోకములోండి వేరు చేయబడి పరలోకము బిడ్డలుగా ఈ స్థలాన్ని ఈ రీతిగా వాళ్ళు సిద్ధపరిచినారు, గుడి కట్టుకున్నారని చెప్పింది. మీకు అర్థం కావాలని అంతే, అంతకంటే ఇంకేం లేదు. అదే మీకు తెలుసా, అమెరికాలో ఇంగ్లాండ్లో చర్చిలన్నీ అమ్మేస్తున్నారు సార్. మీకు తెలీదు, చర్చిలన్నీ ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. 30,000 చర్చెస్ హ్యావ్ బీన్ క్లోజ్ డౌన్ ఇన్ అమెరికా. అమెరికాలో 30,000 చర్చిల్ని బంద్ చేసేసారు, బంద్ అయిపోయినాయి. రోజుకు కనీసం 3 లేకుంటే 2 డౌన్ అంట. ఎవడు రాడు గుళ్ళకు, కొన్ని గుళ్ళకి వస్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మీకు ఈ ధన్యత ఇచ్చాడు. ఈ ఊరుకు ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశం దేవుడు నెరవేర్చబడటానికి మీరందరూ ఏం చేయాలి? సహకరించాలి. మళ్ళీ తర్వాత మీరు పరిగెత్తిపోయినా కూడా మీకేం వాక్యం దొరకదు. గుర్తుపెట్టుకోండి, ఉత్తరం నుండి దక్షిణము, దక్షిణం నుండి ఉత్తరానికి పరిగెత్తితే కూడా నీకు వాక్యం దొరకదు సార్. మీకేం వాక్యం దొరకదు. ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మీకు తరుణం ఇచ్చినప్పుడే లోబడు నానా, దేవుడు నిన్ను దీవిస్తాడు కొడుక, నిన్ను దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు అక్కడ మనం ఏం చూసాము? లేఖనాలను ఎరగాలి. బైబిల్ లేఖనాలు సర్వ సత్యంలోనికి నడిపించని ప్రార్థన చేశాడు. ఈ లేఖనాలు చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం మనుష్యుడు ఏం మనుష్యుడంటే చెప్పరే, ప్రకృతి సంబంధి అయిన దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషునికి దేవుని వాక్యం పిచ్చోడు రాయుడు ఉడరానికి చెప్పి, దేవుడు ఏడరా చూపించరా, దేవుడు నాకు కనబడాలి రా దేవుడు ఇట్లా అంటారు మాట. ఏడన్నాడు రా దేవుడు అంటారు. ఇవన్నీ నేను చెప్పే సమయం కాదు. అర్థమైందా? వానికి అర్థం కావాలంట. కావు కావు ఎవరికి? మీరు ఏం రాయిందంటే నేచురల్ మ్యాన్, నువ్వు నేనే దయ్యాలు పుట్టావు. ఎవరు మాట్లాడరే? నువ్వు నేను ఎవరికి పుట్టాము రాజు? ఏ మనుషులకి? ఏం మాట్లాడరా? ఇద్దరు స్త్రీ పురుషులకు మనం పుట్టాం కదా నాన్న. తండ్రి ఉన్నాడు, తల్లి ఉండి. తండ్రి లేకుండా తల్లికి అందగా. అర్థమైందా? వీఆర్ ఆల్ నేచురల్ పీపుల్. స్వభావ సిద్ధంగా పుట్టాం బాబు. మనకు తల్లి తండ్రి ఉన్నాడు కదా. ఈ స్వభావ సిద్ధంగా పుట్టిన ప్రతి మానవుడు కూడా ఎవరంటే పాపాత్మ. ఎవరు వీడు? పాపాత్మ. అందుకే బైబిల్ చెప్తాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరము. అమెరికా వాళ్ళేమి, నీగ్రో వాళ్ళేమి, జర్మన్స్ ఏమి, బ్రిటిషర్స్ ఏమి, ముస్లింస్ ఏమి, హిందూస్ ఏమి, క్రిస్టియన్ వాళ్ళేమి, అందరం పాపులమే బాబా. అందరం పుట్టింది ఎవరికి పుట్టాం? తల్లిదండ్రులకు పుట్టాం కదా నాన్న. మనం అందరము తల్లిదండ్రులకు. నేచురలీ వీఆర్ బోర్న్ అండ్ టు మ్యాన్ అండ్ ఉమెన్. పురుషునికి స్త్రీకి మనం పుట్టాం. ఏ నాన్న?
అవునా కాదా? అయితే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడే, he was born unnaturally. He was not born naturally for a man and woman. స్త్రీ పురుషులకు పుట్టలేదు. ఎవరో యేసు ప్రభు ఎవరికి పుట్టాడు? కన్యక గర్భములో పుట్టాడు. ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫిజికలీ అన్నేచురలీ. స్వభావ సిద్ధానికి విరుద్ధంగా పుట్టాడు. ఎవరో యేసు ప్రభు స్త్రీ సంతానం. మనమంతా ఎవరి సంతానం? పురుష సంతానం. నాయన లేకపోతే మనమేడ పుట్టాం కదా. యేసు ప్రభుకు నాయన లేడు. స్త్రీ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పురుషుని సాంగత్యము లేనటువంటి కన్యక గర్భములో అసమానమైన జన్మతో జన్మించిన చరిత్రకు కారణ జన్ముడు యేసు ప్రభు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక్కడే అన్యాచురల్ పుట్టింది. అర్థమైందా? స్త్రీ సంతానం యేసు ప్రభు ఒక్కడే మాత్రమే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ నేచురల్ మ్యాన్ అంటే మనమందరము స్త్రీ పురుషులకు పుట్టాము. వీళ్ళు ఎవరయ్యా అంటే పాపాత్మం. ఎవరండి వీళ్ళు? పాపాత్మం. బాగా అర్థం చేసుకోండి. ఒక రకం ఇది కదా. వీళ్ళందరూ ఎవరు? పాపాత్ములు. రెండవది చూడండి, అక్కడ రాసి పెట్టాడు 15. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనను వివేచింపబడడు అంటూ 3వ అధ్యాయములో. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. మీరెవరండి? మీరు శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. ఇప్పుడు రెండో రకం ఎవరంటే శరీర సంబంధం. మొదటి రకం ఎవరు? మీరేం, నా భాష అర్థం కాలేదేమో మీకు. మొదటి రకం ఎవరు? ప్రకృతి సంబంధులు. రెండవ రకం ఎవరు? శరీర సంబంధులు, కార్నల్ పీపుల్. కార్నల్ పీపుల్ రెండవ రకం. మూడవ రకం ఏంటి? స్పిరిచువల్ పీపుల్. మూడవ రకం ఏంటండి? 3 రకాలు. మనుషులు ఎన్ని రకాలు? 3 రకాలు. మొదటిది ఏంటి? ప్రకృతి సంబంధి. రెండవది ఏంటి? శరీర సంబంధి. మూడవది ఏంటి? ఆత్మ సంబంధి. అక్కడే బైబిల్లో ఉంది. మంచిగా అర్థం చేసుకున్నానా, దేవుడు మీకు సాయం చేస్తాడు బాబు. అర్థమైందా నేను చెప్పింది? ఎన్ని రకాల మనుషులు? 3 రకాల మనుషులు కదండి. ప్రకృతి సంబంధం అంటే ఎవరంటే పాపాత్ముడు. ఒకటే మాట. శరీర సంబంధి యేసు ప్రభు నమ్ముకున్నాడు, కానీ వాడు ఆత్మీయుడు కాదు. వాడు ఆత్మీయుడు కాదు. యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఈస్ కార్నల్ ఫెలో. వాడికి కళ్ళు కొట్లన్నీ ఉంటాయి. మనకి కళ్ళు కొట్లన్నీ ఉంటాయండి ఈ క్రిస్తాన్ కొనికి. మళ్ళా మేము నీ పేరేం పేరని, నా పేరు ఆల్బర్టు, గిల్బర్టు, స్టూబర్ట్ అంటాడు. ఎందుకంటావా? మా అమ్మ మా నాయన క్రైస్తవులండి, నేను కూడా పుట్టినాను అంటారు. నీకు అర్థమైందా? కానీ వాని బ్రతుకులు ఏం మారదు. మత క్రైస్తవుడు, రిలీజియస్ క్రిస్టియన్. వానికి కొట్లాట్లన్నీ ఉంటాయి, కలతలన్నీ ఉంటాయి. ఇంట్లో గుద్దుతాడు భార్యని. అర్థమైందా? పొరుగుంటూ కొట్లాడతాడు. ఎవరండి వీడు? ఎవరు బాబా? నీకు డౌట్ వస్తా ఉంది ఇప్పుడు. ఎవరండి వీడు? శరీర సంబంధి అయిన క్రిస్టియన్. శరీర సంబంధమని క్రిస్టియన్. Those who have accepted Christ as their personal Lord and Savior, they have become the children of God. But these children of God are carnal fellows. శరీరానుసారులు వీళ్ళందరూ కూడా. యేసు నమ్ముకున్నారు. అర్థమైందా? సంబప్పన్న కదా కదా. దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళు పేర్లు బాగా మార్చుకున్నారు, బాప్తిసాలన్నీ తీసుకున్నారు, బైబిల్ అంతా చదువుతారు, బతుకు మాత్రం మారదు. నీకు అర్థం కాలేదండి? కరు కాంపౌండ్ అండి వాళ్ళవే. నీ పేరేం పేర్రా అన్నావు. ఒకసారి కళ్ళు కాంపౌండ్కి పోతుంటేవాడు, నా పేరు యేసు పాదము అన్నాడు. నీ పాదాలు ఏడికి పోతున్నాయన్న, కళ్ళు కాంపౌండ్కి పోతున్నాయి సార్ అన్న. మీకు అర్థం కాలేదండి? కళ్ళు కాంపౌండ్కి పోతున్నాయంట పాదాలు. పేరేం పేరు? యేసు పాదం కదా. ఒక ఆమె ఏం చేస్తుందంటే, నీళ్ళ బావి దగ్గర, నీళ్ళ బావి నల్లలు ఉంటాయి కదా, నల్లలు అంటారు, మీరు ఏమంటారు? కొలాయిలండి. కొలాయిల దగ్గర అంటే వరుసగా పెట్టారంట.
ఒకటేమి ఒక ఆమె పేరు ఏం పేరు తెలిసిన, ఒక ఆమె పేరు ఏం పేరు తెలిసిన, శాంతమ్మ. ఏం పేరు? శాంతమ్మ. అర్థమైంది కదా అండి. ఇంకొక ఏం పేరు అంటే సంతోషమ్మ. ఈ పేర్లు కదా. వాళ్ళిద్దరూ బిందులు పెట్టుకొని నీళ్ళు కాడ ఇద్దరు గుద్దుకుంటున్నారట. ఎవరిద్దరంటే శాంతమ్మ, సంతోషం. వీళ్ళెవరు? వీళ్ళు ఈమె శాంతం. అంటే ఏం శాంతం ఉంది నీకు? ఈమె బిందె తీసి ఆమె బిందెలో పెట్టింది, ఆమె బిందె వెనకాల పెట్టి ఆమె రాలా తొందరగా. అందుకని ఏమేం చేసి ఆమె రాలేదు కదా అని ఈ బిందె తీసి ఆడ పెట్టుకొని ఈ బిందె బయట పెట్టాడు. నా బిందె ముందు పెడితే నువ్వు వెనకాల పెట్టినావు. ఈమె ఎవరేమే? శాంతమ్మ. ఏం శాంతం ఉందో చూడు ఇంకే కదా. ఈ కిరస్థాన పోలు పేర్లు పెట్టుకున్నారు కానీ బ్రతుకులో మార్పు లేదు. అది నేను అంటున్నా. అందుకే దేవుని నామం అన్య జనుల మధ్యను దూషించబడుతున్నది. అరే ఏ కిరస్థాన పోలరా మీరు, ఏ పాస్టర్రా మీరు అని తిడతారు మనల్ని కదండి. ఎందుకంటే బతుకులు మారలే, కళ్ళు కాంపౌండ్లు మారలేదు, ఆచారాలు మారలేదు, అలవాట్లు మనకు మారలేదు. వాళ్ళది ఒకటే, వీళ్ళది ఒకటే. ఊసర బిల్లి మాదిరి రంగులు మారుస్తూ ఉంటారు. ఈడా చేస్తారు, ఆడా చేస్తారు. నానా వాళ్ళే శరీరానుసారం. మీకు అర్థమైందా నేను చెప్పింది బాబా? వాళ్ళు పరలోకానికి పోతారా ఏమో నాకు డౌటే. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం అంటాడు. ఆత్మానుసారంగా ప్రవర్తిస్తేనే జీవం, శరీరానుసారంగా ప్రవర్తిస్తే వానికి మరణమే. బైబిల్ చెప్తుంది, నేను చెప్పేది కాదు. మీకు అర్థమవుతుందా సంభపన? మనం ఎట్లా ప్రవర్తించాలి? ఆత్మానుసారంగా ప్రవర్తించాలన్నా శరీరానుసారంగా ప్రవర్తించాలి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, శరీరానుసారి వాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు. యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడు అంటాడు. యేసు రక్తమే ప్రతి పాపం నుండి కడిగి శుద్ధి చేస్తుందని నమ్ముతాడు. కృపచేత రక్షణ, పుణ్యానికి రక్షణ నమ్ముతాడు. కానీ బ్రతుకులో శక్తి లేదు. ఏం లేదు. నువ్వు గుడికి పోతే కదా గణపన్న, నువ్వు గుడికే బావు, నీకేం వాక్యం వస్తుందయ్యా? ఇట్లా మీటింగ్లు పెడితే వస్తున్నారు, సంతోషమే. మరి ఆదివారం నాడు గుడికి పోతున్నారా? ఉదయసాలు కనీసం బైబిల్ చదువుతారా? నువ్వు బైబిల్ చదువు, నువ్వు గుడికే పోవు. నీ గుణమేడం ఆడతారు సారు. బిడ్డేమో పుట్టింది, ఆ బిడ్డను తీసుకొని చెత్తకుండీలు వేసాడు. మీకు అర్థం కాలే? చెత్తకుండి అంటే ఏంది? మీకు ఈ భాషలన్నీ రావేమో అమ్మ. డస్ట్బిన్ ఏమంటారు? డస్ట్బిన్ అర్థమైంది కదా. ఆ డస్ట్బిన్ లో బిడ్డనేస్తే బిడ్డ ఏమవుతుంది? ఏం మాట్లాడరే? ఏం మాట్లాడరు కదా బాబు. బిడ్డ చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుంది? ఆ బిడ్డకి అన్నం లేదు, సహవాసం, తల్లి సహవాసం లేదు. ఎక్కడుందా ఆ బిడ్డ? చెత్తగుండిలో ఉంది. కాబట్టి తిండి తిప్పులు సహవాసం లేక చచ్చిపోతుంది. అలాగే ఈ శరీరానుసారులైన వాళ్ళు నిజంగా వాస్తవికంగా వాళ్ళు దేవుని బిడ్డలైతే, ఆత్మ ద్వారా తిరిగి జన్మించినటువంటి వారైతే సందేహం లేదు, జన్మించారు. కానీ సహవాసం లేదు, ప్రార్థన లేదు, రొట్టె విరుచుట లేదు. వాళ్ళకి ఏంటంటే అపస్తుల్లో బోధ లేదు, ఏమి లేదు. సినిమాకి పోతావరా సిన్నోడా? ఫస్ట్ షో చూస్తావు, సెకండ్ షో చూస్తావు, థర్డ్ షో కూడా చూస్తావు. మ్యాటినీ కాడి నుంచి చూస్తావు. నువ్వు నీ భోజనము సినిమా హాల్లో, నీ భోజనము కళ్ళు కాంపౌండ్ లో, నీ భోజనము డాన్సులు, మీటింగ్లు, నీ భోజనము పత్తాలాడే చోట, నీ భోజనము అబద్ధాలు చెప్పే చోట, నీ భోజనము వ్యభిచారం చేసే చోట, నీ భోజనం ఎక్కడ అంటే అబద్ధాలు, లంచాలు తీసుకునే చోట. నీ యొక్క భోజనం దేవుడే లేడు. దేవుడే లేడురా. ఒకసారి యోచించుకో బాబా, ఒకసారి యోచించుకో. ఇలాంటి వాళ్ళే శరీరానుసారులు. వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, కానీ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది ఇప్పుడు నేను విశదీకరించి నేను చెప్పడానికి లేదు, నాకు టైం లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, శరీరానుసారి వాడు దేవుని బిడ్డే గాని వాని బ్రతుకులో మార్పులేమి ఉండవు. వాడు మళ్ళా యేసు ప్రభుని నమ్ముతాడు. అందుకంటే కృపచేత రక్షణ అని అర్థమైంది కదా మీకు చెప్పేది. వాడు పరలోకానికి వెళితే ఏ బహుమానం ఉండదు, అని ఏముండదు, ఏ
బహుమానాలు ఉండవు. ఎవరికి? ఈ శరీరానుసారైనటువంటి క్రైస్తవునికి. శరీరానుసారైన క్రైస్తవునికి ఏముండదు బాబు, బాగా అర్థం చేసుకో. దేవుడు అనుమతించాడు, ఏం చేస్తాం, దాన్ని కంగారు పడతాం, థ్యాంక్స్ చెప్పాలంటే గాడ్ అలౌ. అంటే మనం జనరేటర్ పెట్టారన్నారే, ఎక్కడ పెట్టారు? ఇంట్లో పెట్టారా, బెడ్రూమ్లో పెట్టారా? ఇక్కడ సేఫ్గా ఉంటుంది బాబా, పెట్టారా? మరి ఏం జనరేటర్ అదే జనరేటర్ చేస్తానే ఉంటుంది. ఆల్ రైట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ అలౌడ్ ఇట్. వీ హ్యావ్ టు వాల్యూ. We have to accept the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమత్వ అధికారాన్ని ఒప్పుకోవాలి. మూడవది ఏంటి? ఆత్మానుసారి. ఎవరండి మూడవది? ఎవరండి? ఆత్మానుసారి. ఏం చేస్తాడంటే శరీర సంబంధమైన క్రియలు వాడు చేయడు. కళ్ళు, సారాయి, చుట్ట, బీడి, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, మోసం, లంచం. నో. ఎవడైనను క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును కొత్తవాయను. చూసారా? ఏమైనా సమస్తం ఏమైనాయి? కొత్తవైనాయి. గుర్తుపెట్టు, వాడు క్రైస్తవుడు, వాడే ఆత్మానుసారి. ఈ ఆత్మానుసారి ఈ చెంప కొట్టి ఏం చేస్తాడు వాడు? ఈ చెంపది వాడు. హలో, బీ కేర్ఫుల్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం సరైన గ్రహింపు కలిగి ఉండాలి. ఈ పక్క కొడితే వాడు ఏం చేస్తాడు? ఈ పక్క దిగుతాడు కదండి. 1 మైల్ రమ్మంటే ఎన్ని మైళ్ళు వస్తాడు? 2 మైళ్ళు వస్తాడు. వాడు ఆత్మానుసారి. ఎవరైనా కీడు చేస్తే వాడికి ఏం చేస్తాడు? వీడు మేలు చేస్తాడు. ఎవరైనా శపిస్తే వాడు ఏం చేస్తాడు? వాడు దీవిస్తాడు. వాడు ఆత్మానుసారి. ఇప్పుడు నేనే ఉన్నానుకో, నువ్వు ఒక మాట అన్నావు అనుకో, ఇట్లా మూతి పెడతాను, ఎక్కడ సొరకాయ మాది. వాడేం గ్రహిస్తాడయ్యా? నేను ఒక మాట అన్నాను, తిట్టాను, ఏదో పెద్ద తిట్టేశాను. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఆత్మానుసారం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అన్నారు. తిడతావరా నువ్వు నన్ను? ఒరే సన్యాసిగా నన్ను తిడతావరా అని నేనేం చేస్తాను? నువ్వు ఒకటి తిట్టి 10 తిడతాను. ఇప్పుడు క్రైస్తవుడా వీడ? హలో, కాదు నాన్న, గుర్తుపెట్టుకో. ఆత్మీయుడు అని అంటే ఎవరండి? ఆత్మీయుడు అంటే కీడు చేసిన వానికి మేలు చేస్తాడు, శత్రువును ప్రేమిస్తాడు. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళతాడు. ఎవరిని శపిస్తే వాడిని ఆశీర్వదిస్తాడు. 1 అంగీ అడిగితే 2 అంగీలు ఇస్తాడు. వాడు ఆత్మీయుడు. ఇప్పుడు ఎవరు? నేను ఆత్మీయుడు ఎవరు? నేను ఆత్మీయుడు అని ఎవరు చెయ్యొద్దండి, ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఎవరు మాట్లాడరే? ఎవరన్నా ఒక్కరు, అయ్యా నేను ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప తిప్పుతా, మీకు అర్థం కాలే? 1 అంగీ అడిగితే 2 అంగీలు ఇస్తా, 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళతా. మీకు అర్థమైంది కదా? అర్థం కాలేదా బాబా? ఇలాంటి వాడు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా? మనం పరీక్షించుకుంటాం. మీరైనా సరే, నేనైనా సరే. నేను కావాలని ఆశపడుతున్నాను కానీ ఇంకా కావటం లేదు. గుర్తుపెట్టుకోండి. అందుకనే లేఖన భాగాలు మనము లోతుగా ఎరగాలి. లేఖనాలు ఎరగకపోతే పొరపాటు చేస్తాం బాబు. టైం దేవుని వాక్యం వినడానికి ఎక్కువగా మనం సమయం తీసుకోవాలి. కాబట్టి ఎన్ని రకాల మనుషులు చెప్పండి? ఒకటెవరు? వాడు పరలోకానికే వాడు పోడు. ఎందుకంటే పాపాత్ముడు ఎలా పరలోకానికి వెళతాడు బాబు? వాడు పోలేడు. రెండవడు ఎవరు? యేసు ప్రభు నమ్ముకున్నాడు కానీ వాడు క్రీస్తునందు పసిబిడ్డ. 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను కదండి. లేవు అక్కడ భేదాలు. ఇప్పుడు కిరిస్తాన్ పౌలు, మాది ఈ గ్రూపు, మాది ఆ గ్రూపు, మీ గ్రూప్ లేవా? మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా. అసూయ ఉంది, కలహం ఉంది, కొట్లాట ఉంది. నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను. చూడండి ఎంత భేదాలు ఉన్నాయి. లేదు 3వ అధ్యాయంలో చూడండి. అదే మీరు 5వ అధ్యాయంలో వ్యభిచారం కూడా ఉంది అక్కడ. ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నట. బాబోయ్, తండ్రి భార్య ఎవరు? తల్లేగా. నేను అనుకుంటే పినతల్లి. ఈ పాపాలన్నీ ఎక్కడుంటాయండి? ఈ క్రిస్తాన్ కోడ దగ్గరే ఉంటాయి. బీ కేర్ఫుల్. వాక్యం తెలియకపోతే మంచిగా నేర్చిపెట్టుకోండి. ఏం సంఘం అది?
కొరంథీ సంఘం, ఆ కొరంథీ సంఘంలో ఇవన్నీ ఉన్నాయి. కొట్లాట్లు ఉన్నాయి, పోలీస్ కేసులు అన్నీ ఉన్నాయి అక్కడ. అవన్నీ మా తర్వాత మీరు చూసుకుందు, చదువుకోండి, మీకు తెలుస్తుంది. ఎవరండి వీళ్ళంతా? ఏ క్రైస్తవులు వీళ్ళు? శరీరానుసారులు. వాళ్ళకి దేవుని మందిరం అంటే ఆశే ఉండదు. అరే దేవుని కొరకు బతుకుదామరా, ఎన్ని రోజులు బ్రతికినా ఒక్కరోజు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతామరా, ఆ పరలోకములో ఏదైనా కొంచెం సంపాదించుకుందామరా, ఇక్కడ కాదురా దేవునికి మనం ఇస్తా. దేవుని మందిరం బిర్యానీ పెడతారా? ఇది నాలో మనుషులంటే బిర్యానీ పెడతారా? బిర్యానీ పెట్టేడితే వస్తావు. ఒకడన్నాడు, మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. వన్ వే ట్రాఫిక్ బాయ్. ఈనాడు యేసు ప్రభుని నమ్ముకునేదానికి మాకేం దొరుకుతుందే? దేవుడు ఇస్తాడా? ఏమిస్తాడు? ఏం కావాలా నీకు? ఏం కావాలి నీకు? అవి కాదు దేవుడు ఇచ్చేది. మనం వన్ వే ట్రాఫిక్ కాదు, మనం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. అరే ఈ మందిరాలు నడిపిస్తున్నారు కూడికలు, మనం దేవుని బిడ్డలం, ఆ దేశం ఇక్కడి నుంచి వచ్చాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుని కొరకు మనం కూడా సమర్పించుకుందాం. దేవుని సేవ అంటే బాగు చేసేది కాదు దేవుని సేవ. ఎప్పుడే డోంట్ బి డిసీవ్డ్ బై కమింగ్ టు ద డయాస్, స్టాండింగ్ బిఫోర్ ద మైక్ అండ్ స్పీకింగ్. ఈ మైక్ ముందు కూర్చుంటే సేవ అనుకోవద్దండి. బైబిల్ ఏమంటుంది? మీరు అనేక మంది బోధకులు కాకుండుడి అని చెప్తే నీకు బోధ కావాలంటావే, ఇటు రావాలో చూపించుకోవాలి. నమ్మకం ఎంత బాగుంది, పట్టు తలకాయ, ఎందుకు లేవు, గుండోడా, ఇది చూపించుకోవాలా? నువ్వు ప్రాకులాడుతున్నావు. నువ్వు ఎంత ఘోరమైనటువంటిది. మనం అది కాదు, దాగి ఉండి సేవ చేస్తాడు ఆత్మీయుడు. ఎప్పుడు ఆత్మీయుడు తను తాను చూపించుకోడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన వాళ్ళు, ఎన్ని రకాల మనుషులు? ఒకటెవరు? వాడు పాపాత్ముడు. రెండవది ఎవడు? వాడు పరలోకానికి వెళతాడు కానీ అంతా గుండేవాని కాడ. మీకు అర్థం కాలే. గుండె అంటే ఏంటి అర్థం? మీకు అర్థం కాలేదు. వెంట్రుకలు లేవు, ఏమి లేవు బాబా అంటే వానికి బహుమానం ఏముండదు వానికి. ఎవరికి? శరీరానుసారికి. మూడవది ఏంటి? ఆత్మానుసారికి మాత్రమే పరలోకంలో బహుమానం. వాడు చెంప కొడితే చెంప తిప్పుతాడు, శత్రువును ప్రేమిస్తాడు, కీడు చేసేవాడికి మేలు చేస్తాడు. ఒక అంగి అడిగితే 2 అంగీలు ఇస్తాడు. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు పోతాడు. క్రీస్తు నిమిత్తము నింద, హింస, అబద్ధము, అవమానము అన్ని భరిస్తాడు. యేసు ప్రభు నమ్ముకుంటూ 3 పువ్వులు 6 కాయలు కావయ్యా పిచ్చయ్యా. ఎవడు చెప్పాడా నీకు బోధ? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎవడే గాని దేవుని వెంబడించాలంటే ఏమి మయ్యాలి? సిలువెత్తుకోవాలా బాబు. ఏ చెట్టుకు రాళ్ళేస్తారు బాబా? ఏ చెట్టుకు రాళ్ళేస్తారు బాబా? నీకు అర్థం కాదా నాయన నా భాష? ఏమన్నావు? ఏ చెట్టుకు రాళ్ళేస్తారు అమ్మా? అంతే కదా. కాయలు ఉంటే రాయలు వస్తాము, కాయలు లేకపోతే యారే దరిద్రం, ఈ చెట్టు ఎందుకు రాని వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా జీవిస్తాడో, దేవుని కొరకు ఎవరైతే కష్టపడతారో, దేవుని కొరకు ఎవరైతే ముందు వెళుతారో వాళ్ళకే కష్టాలు వస్తాయరా బాబా. దేవుని నమ్ముకుంటేనంటే 3 పువ్వులు అంటే 6 కాయలు అవుతాయట. ఏడ రాశాడు రా బాబా? బైబిల్లో ఏడ రాశాడు బాయ్? ఎక్కడ రాశాడు బైబిల్లో? ఒక మాట చెప్పు నాకు. కాదు నాన్న, దేవుని నమ్ముకుంటే మనకి సిలువ వస్తుంది. ఆ సిలువలోనే మనకు సంతోషం, ఆ సిలువలోనే దేవుని యొక్క సమరూపం, ఆయన రూపంలోనికి మనం మార్చబడతాం. సిలువ కదండి. ఎవరికి ఇష్టం లేదు. నీకు సిలువ ఇష్టమా నాయన? ఉండదు చెప్పు రాజు. నిద్ర వస్తుందా? అలసిపోయినారు పాప, రాత్రి బౌలు కష్టపడుతున్నారు కదన్నగారు. రాత్రి బౌలు కష్టపడటం లేదా? ఆ సిలువ నీకు ఇష్టమా? ఎవరిని తింటే నిన్నేం చేస్తావన్నా? తిట్టనే సూతూ పడుతుంది, తర్వాత కనబడితే చాలు అంటాడు. పగ తెచ్చుకుంటున్నాం క్రైస్తవులు. ఏం క్రైస్తవం అయ్యా మనము? ఏం క్రైస్తవం అండి? శత్రువును ప్రేమించాలి. ఎప్పుడు కర్ర తీసుకొని కొడితే ఎవడు రాడు. మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో కీడు చేసిన వారికి మేలు చెయ్యాలి. ఇది క్రైస్తత్వం. అర్థమైంది కదా. ఇప్పుడు నేను అరే బాబు అట్లా కాదు కానీ
పరలోకానికి పోయే మార్గం ఏంట్రా? ఈ ఒక్కదాని మీద కొన్ని నిమిషాలు మీకు చెప్పి క్లోజ్ చేస్తాను. అర్థమైంది కదండి? ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే ఎవరో? ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే ఎవరో? వాడు పరలోకానికి. ఆ ప్రకృతి సంబంధి అంటే ఎవరంటే పాపాత్ముడు. ఎవరు పాపాత్ములు? బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపో. అందరం మనం ఎవరండి? మనము పాపాత్ములమా కాదా? ఎవరు మాట్లాడరే? అందరం పాపాత్ములే. ఎందుకంటావే? పాపము వలన వచ్చు జీతం మరణం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, పాపము వలన వచ్చు జీతం. ఏ బాబా అయినా బతుకుతాడా? ఏ బిషప్ అయినా బతుకుతాడా? ఏ పాస్టర్ అయినా బతుకుతాడా? ఏ ముల్లా అయినా బతుకుతాడా? ఏ పూజారి అయినా బతుకుతాడా? అందరం చచ్చిపోవాలి. ఎవరు మాట్లాడరే? 89వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో 48-49లో ఒక మాట రాయబడింది. కీర్తనలో ఏంటండి? మరణమును రుచి చూడక బ్రతుకు నరుడెవడో. మరణమును రుచి చూడక బ్రతుకు నరుడెవడో. ఎవరండి? అందరము చచ్చిపోవాల్సిందే. చావంటే అందరికీ భయమే, కానీ నాకు చావు రావాలని కోరుకుంటాను, కానీ నాకు చావు రావట్లేదు. మీకు అర్థమైందండి? ఎందుకంటావా? చాలా కాలం జీవిస్తే లెక్క పెద్ద చిట్టి దేవునికి లెక్క చెప్పాలి. తొందరగా పోతే చిట్టి చిన్నగా ఉంటుంది, లేకుంటే ఇంత పొడుగు చిట్టి. మీకు అర్థం కాలేదు. అర్థమవుతుందా? ఏ నాన్న నాకు ₹1,00,00,000 ఇచ్చాడనుకో, దానికి లెక్క చెప్పాలి నేను. అదే నాకు ₹1 ఇస్తే అయ్యా అన్నం మిస్ప్లేస్ చేసి పోయింది అంటాడు. మీకు అర్థమైంది కదా నేను చెప్పడం? కాబట్టి చాలా మంది చాలా కాలం జీవించాలని ఆశపడతారు. ఎందుకో? అయితే భక్తుడైనటువంటి పౌలు నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంత భయపడుతున్నాం ఎందుకయ్యా చావంటే? నేను భయపడం ఎందుకంటే ఆ చావు వలన మానవుని యొక్క ఆత్మ పరమాత్మ నుండి వేరైపోయి గడుపుతుంది నిత్యత్వం. రెండవ మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని భయం. మానవునికి భయం. తండ్రి దగ్గరికి పోవడానికి ఎవరన్నా భయమా? మాట్లాడరా? తండ్రి దగ్గరికి పోవడానికి ఎవరికి భయమా? కాదు. వాళ్ళకి తండ్రి దగ్గరికి పోవాలని పోతారు, ఎక్కుతారు, గుర్రం ఎక్కినట్టు ఎక్కుతారు. ఎక్కడ? భుజాల మీద ఎక్కుతారు, తలకాయ అంత తిమురుతారు, ఇట్లా చేస్తారు కదండి పిల్లలు. ఎందుకు? డాడీ దగ్గరికి మమ్మీ దగ్గర పోవాలని ఆశ కదా. అదే ఒకవాడు ఎవరు శత్రువు ఉన్నాడు అంటాడు, వాడు చూడగానే వానికి ఏమవుతుంది? అమ్మో అమ్మో బారిపోతాడు. ఆ రీతిగా ఈనాడు మరణం అంటే భయపడి సస్తారు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఎరగలేదు. గుర్తుపెట్టుకో. నీ దినము నీకుండే పొగురు, నీకుండే డబ్బు, నీకుండే ఉద్యోగము, నీకుండేటువంటి సామర్థ్యము, నీకుండే వాక్ చాతుర్యము నిన్ను ఏం చేస్తుంది? గర్వింప చేస్తుంది. అందుకనే దుష్టులకు దేవుడు లేడని ఎవరంటారంట కదా నాన్న? వాళ్ళు ఏంటంటే దేవుడే లేడు, బుద్ధిహీనులు అనుకుంటా. ఏడంటాడు దేవుడు అంటాడు. నీకు ఆ నాన్న చచ్చిన తర్వాత తెలుస్తుంది బాబా కదా. చచ్చిన తర్వాత తెలుస్తుంది బాబు. ఇప్పుడు దాని గురించి నేను చెప్పే సమయం నాకు లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరండి చచ్చిపోయేది? ప్రకృతి సంబంధులు, పాపాత్ములు. అందరము చనిపోవాలి. ఇప్పుడు సావనోడు ఎవరో చెప్పండి, ఒక్కరు చెప్పండి నాకు. ఎవరో ఒక్కరు చెప్పండి బాబు. నేను చావను అనేవాడు ఎవడో చెప్పండి చూద్దాం. ఎవరో చెప్పలేము. అందరం కూడా ఏం కావాలి? అందుకనే మరణమును రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడు? మనమందరమును మరణించవలను కదా. సమయాలు కూడా 14 మాట అంటాడు. మనమందరం పోవాల్సిందే. ఇదనవ రాత్రి ఉంటానో వెళ్ళిపోతాను, నాకు సమస్య లేదు. పోతే మా ఇంటికి పోతా, సొంత ఇంటికి పోతా. ఈ అద్దె కొంపల నుంచి అడిగిపోతా. బిల్లిగ్రామ్ గారు చెప్పారుగా ఏమని? నేను చచ్చిపోతానని ఎక్కడన్నా పేపర్లో వస్తే నమ్మద్దండి అన్నాడు. ఎవరో? బిల్లిగ్రామ్ 99 సంవత్సరాలు జీవించాడండి. ప్రపంచంలో పేరు పొందినటువంటి సువార్తికుడు, దేవుని దాసుడు. ఆయన ఏమన్నాడంటే, అదిగో నాకు వయసు అయిపోయింది, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడే కానీ పేపర్లో కానీ, టీవీలో కానీ, వాట్సాప్లో కానీ, ఫోన్లో కానీ బిల్లిగ్రామ్ గారు చచ్చిపోయారు అని వస్తే నమ్మద్దు అన్నాడు.
నమ్మద్దు అన్నాడు. ఎవరండి? మరి ఏం నమ్మాలంటే చూడండి, నమ్మద్దు, నా టెంపరీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ పోతున్నా అన్నాడు. మీకు అర్థం కాలేదండి? ఏ అడ్రస్ పోతున్నాడట? పర్మనెంట్ అడ్రస్ పోతున్నాడు. టెంపరీ అడ్రస్ వదిలిపెట్టి పర్మనెంట్ అడ్రస్ పోతున్నా. అది నా పర్మనెంట్ అడ్రస్, నా ఇల్లు అది. ఇది అద్దె కొంప, ఇది కిరాయి కొంప. ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. పెద్ద బంగ్లా కట్టుకోబాయి, పెద్ద వైట్ హౌస్ లో ఉండు, నిన్ను కూడా బరబర చచ్చిపోయిన తర్వాత ఇది అవుతాను. జాగ్రత్త, మరణము తప్పదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ మరణానికి కారణం ఏంటి? పాపం 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 పాపం. మనం మీకు చెప్పాను ఏంటి పాపం అంటే? దొంగతనం చేసేది, కళ్ళు తాగేది, సారాయి తాగేది, బీడి తాగేది, వ్యభిచారం చేసేది కాదు బాయ్. మీకు తెలియదు అసలుకు పాపం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించుటయే. 3:4 మొదటి యోహాను పత్రికలో దేవుని ఆజ్ఞను అతిక్రమించుటయే. అతిక్రమించడం ద్వారా ఆదాములోనికి, దేవుని కుమారులోనికి పాపం ప్రవేశించింది. ఆ పాపం యొక్క లక్షణాలు ఇవన్నీ. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. పాపం ఒక్కటే, పాపం ఒక్కటే. ఆ పాపం యొక్క లక్షణాలు. మేము మదనపల్లి దగ్గర, తిరుపతి దగ్గర మదనపల్లి అని, అక్కడ ఆరోగ్యవరం అని చెప్పని పెద్ద హాస్పిటల్ ఉంది. ప్రపంచంలో 2వది. మొట్టమొదటిది ఏదంటే స్విట్జర్లాండ్. టీబీ ఆ దినాల్లో, ఇప్పుడు టీబీ ఏమిందే, జ్వరం కదా, ట్రీట్మెంట్ చేస్తే అట్లా ఇచ్చుకోవచ్చు. ఆ దినాల్లో వాతావరణంకు బాగా అయ్యేది. సుమారుగా అంటే ఒక 4 మైళ్ళు 3 మైళ్ళు ఉంటుంది ఏది హాస్పిటల్. హాస్పిటలే 3 మైళ్ళు. ఒక చివరి నుంచి ఒక చివరికి పోవాలంటే 3 మైళ్ళు పోవాలి. అంత పెద్దది అడవి. ఓ ఎంత మంచి వాతావరణమో చెప్పడానికి వీలు లేదు, అంత మంచి వాతావరణం అన్నమాట. ఆరోగ్యవరం, దాని పేరే ఆరోగ్యవరం. శానిటోరియం ఇంగ్లీష్ లో, తెలుగులో ఆరోగ్యవరం అని. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? అక్కడ వచ్చే పేషెంట్స్ ఎవరు? టీబీ పేషెంట్. ఎవరండి వాళ్ళ? టీబీ పేషెంట్. అది టీబీ ఉంది అని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? టీబీ ఉందని ఎట్లా తెలుస్తుంది? తెలుసా అండి మీకు? టీబీ లక్షణాలు తెలుసా? టీబీ జబ్బు ఒకటే, దాని లక్షణాలు ఉంటాయి. ఎట్లుంటాయి తెలుసా? అందుకుంటారు. ఒకటేసారి రాదు. తర్వాత 2వది జ్వరం వచ్చిపోతుంది. 3వది ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోతుంది. మనిషి రోజు రోజుకి ఏమవుతాడు? ఎండిపోతాడు. గ్రాడ్యువల్గా ఒక సమయం వస్తుంది, ఎట్ట తగ్గుతాడు తెలుసు? అట్ట తగ్గుతాడు. అట్ట తగ్గినప్పుడు ఏమవుతుందంటే రక్తం అంతా పడుతుంది. ఇవన్నీ ఏమి లక్షణాలంటే ఏం చెప్పరే? టీబీ ఒక్కటే, దాని లక్షణాలు ఇవన్నీ. అదే ప్రకారంగా మలేరియాకు కొన్ని లక్షణాలు, ఫ్లూకు కొన్ని లక్షణాలు, వైరల్కు కొన్ని లక్షణాలు కదండి. లేదా ఆ లక్షణాలు లేవా? సిమ్టమ్స్ అంటారు కదా వాటిని. ఆ ప్రకారంగా పాపానికి సిమ్టమ్స్ ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు రా వై. దానికి సిమ్టమ్స్ ఇవన్నీ. పాపం ఒక్కటే, దాని యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మీకు అర్థం కాలేదని చెప్పింది? అవుతుంది లేదా నాన్న? ఇవన్నీ లక్షణాలు. కాబట్టి పాపం పోయిందనుకో ఈ లక్షణాలు పోతాయి. అప్పుడు మనం పవిత్రులం అవుతాం. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఈ పాప స్వభావం పోదే. నువ్వు క్రైస్తవ మతం పుచ్చుకున్నా, పేరు మార్చుకున్నా, బోధలు చేసినా, గుడి గోపురాలు కట్టించిన, గుర్తుపెట్టుకోండి, గుడి గోపురాలు కట్టించిన, తీర్థయాత్రలు చేసిన, దాన ధర్మములు చేసిన, ఉపవాసములు చేసిన, ప్రాణదానం కదండి. ఆయన ఎవరో రక్తదానం చేస్తాడు చూడు, ఎవరైనా సినిమా యాక్టర్. ఏం పేరు ఆయన పేరు? చిరంజీవి కదా నాన్న. రక్తదానం, ప్రాణదానం. ఏ దానము చేసినా పుట్టుకతో వచ్చిన పుట్టు మచ్చ బోదరా పుల్లన్నా. ఏం మచ్చ? పుట్టు మచ్చ పోతాదా? పోదు నాన్న. నీవు నేను అందరము పాపంలోనే పుట్టాం, జన్మతోనే వచ్చింది. అందుకనే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు. 13:23 ఇర్మియా గ్రంథంలో ఏమంటాడు తెలిసిన? కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా?
కూసు దేశస్తునండి ఇథియోపియన్, ఆఫ్రికన్. ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు. ఆ నల్లగా ఉండేటువంటి వాడు రంగు మార్చుకుంటాడా? ఎవరు మాట్లాడరే? ఆఫ్రికా వాళ్ళు రంగు మార్చుకుంటాడా? అదే కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుతపులికి మచ్చలు పోతాయి బాబా. ఎవరు మాట్లాడరే? నీకు చిరుతపులు తెలుసా? త్వరగా చెప్పు బాబు, లేట్ అయిపోతుంది. తెలుసు కదా, మచ్చలు పోతాయా? నువ్వు కూడా కన్ను మూసుకో, పిల్లేమో లోపలనే ఉంటుంది. పిల్ల కళ్ళు మూసుకున్నావు కానీ లోపల తలుపులు. ఎవరికి రావయ్యా? ఎవరికి రావు? నువ్వు బయట చూస్తే మంచి మేడి పండే, లోపల ఏమున్నాయి? అన్ని పురుగులు ఉన్నాయి లేదా బాబా? పురుగులు ఉన్నాయి లేదా నాన్న? కోపం రాదా నీకు? స్వార్థం లేదా నీకు? మాట్లాడు బాబా. ఏం చెప్పాలంటావా? ఒక ఇంత మాట్లాడు, నీకు లేవా అన్నాడు నన్ను. నాకు ఎక్కువ ఉన్నాయంటే వాడు తప్పట్లు పెట్టాడు. నాకు కూడా ఉన్నాయి సార్ అన్నాడు. మీకు అర్థం కాలేదండి? ఎవడికి లేవయ్యా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలన్నీ కూడా లక్షణాలు. దేని లక్షణాలు? పాపము యొక్క లక్షణాలు. పాపం అనే దానికి నిర్వచనం ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే పాపం. అర్థమైంది కదా నీకు? ఇప్పుడు అందరము చచ్చిపోయేవాడు, అవునా? మాట్లాడరే? ఎవరో చచ్చిపోరు చెప్పండి చూస్తాం. క్రిస్తాన పనులు చచ్చిపోరా? పాస్టర్ గారు చచ్చిపోరా? బాబాలు చచ్చిపోరా? ముల్లాలు చచ్చిపోరా? పూజారు చచ్చిపోరా? అందరూ చచ్చిపోయేవాళ్లే. ఎందుకయ్యా అంట? అందరము పాపులమే. బాగా అర్థం చేసుకో మిత్రమా. నీ జీవమయ్యే పాటు గుర్తుపెట్టుకో. అందుకని నేను చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అన్ని మతాలు ఏమంటాయి? అయ్యా అయ్యా పాపం తీసేసుకుందామయ్యా, పాపం తీసేసుకుందామయ్యా, పాపం తీసేసుకుందామయ్యా, ఆత్మ పరమాత్మను చేరుకోవాలయ్యా, ఆత్మ శాంతిని పొందాలయ్యా, మోక్షానికి వెళ్ళాలి. అందరికీ ఉందయ్యా అయ్యా, అందరికీ ఆశ ఉంది. అన్ని మతముల వారికి ఆశ ఉన్నది. ఏ మతమును ద్వేషించవద్దు, ఏ మతాన్ని ద్వేషించవద్దు. అన్ని మతాలు భయపడే దేనికండి? మరణానికి. అమ్మో నరకం పోవాలి, నరకం పోవాలి, దేవుడితో మనం సమాధాన పడాలి, శాంతి పొందాలి, నిత్య జీవాన్ని పొందాలి అనేటువంటిది మనుషులకు అందరికీ ఉంది. చచ్చిపోకూడదు అని అందరికీ ఉంది. లేదా? లేదా బాబా? ఎవరు మాట్లాడరే? నీకుందా చచ్చిపోవాలని? ఉందా? ఆ పిల్ల అంటారు, ఏమంకుల్ మీటింగ్కి వచ్చి చిన్న పాపం చచ్చిపోవాలి ఉందా అడుగుతా ఉంటారు కదా. మీకు అర్థమవుతుంది కదా? అందరము చనిపోవాలి. ఇది మానవ జాతి యొక్క లక్షణం. ఇది మన జన్మ హక్కు. పాపము అనేటువంటి జన్మ హక్కు. మన పూర్వీకుడైన ఆదాము దేవుని కుమారుడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి కుమారత్వమును కోల్పోయాడు. పరిశుద్ధుడు పాపాత్ముడయ్యాడు. ఆ పాపాత్ముని పుట్టిన మనం అందరము పాపులమే సార్. జన్మతోనే బాగా అర్థం చేసుకోండి, నేను అర్థం అవ్వాలని చెప్తున్నాను. గడ్డి తింటే పశువు కాబట్టి గడ్డి తింటారు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? త్వరగా చెప్పండి. ఏమ్మా? గడ్డి తింటే పశువు కాబట్టి గడ్డి తింటుందా? ఏనానా? రోత తింటే పంది కాబట్టి రోత తింటుందా? పంది కాబట్టి. మీరంతా చాలా బుర్రోళ్ళు ఉన్నట్టున్నారు కదా. పులి కాబట్టి రక్తం తాగుతుందా? రక్తము తాగితే పులియా? ఎవరు మాట్లాడరే? పులి కాబట్టి ఒకవేళ ఆ పులికి మూతి కట్టేస్తాం. ఇప్పుడు తిందో అది పులియా లేకుంటే పిల్లా? పంది, ఆ పందికి మూతి కట్టేస్తాం, కాళ్ళు కట్టేస్తాం, రోత తినదు. అది పందా నందా? మాట్లాడరే? కాబట్టి నువ్వు నేను ఏ పాపం చెయ్యకుండా మూతి గుట్టుకొని, కన్నులు కప్పుకొని, చెవులు అంతా కూడా దూది పెట్టుకొని, చేతులు కట్టుకున్నా నీ లోపలుండే పాపపు గుణము పోదు. పోతాదా చెప్పండి? ఇప్పుడు లోపలుండే గుణాలు పోతాయా? కాబట్టి అందరం ఏం కావాలి?
చచ్చిపోవాలి. హిందువులు చచ్చిపోతారు, ముస్లింస్ చచ్చిపోతారు, జైనులు చచ్చిపోతారు, బౌద్ధులు చచ్చిపోతారు, ధనవంతులు చచ్చిపోతారు, దరిద్రులు చచ్చిపోతాడు, అందరూ చనిపోవాలి కదండి. ఇప్పుడు ఈ చావును దేంతో పోలుస్తామంటే అర్థం కోసం పిల్లితో పోలుస్తాం. పిల్లి ఏది మీకు అర్థం కాలే? పిల్లి మనమంతా ఎలకలం. అర్థమైంది? మీకు అర్థం కోసం చెప్తున్నా. మనమంతా ఎవరు చెప్పరే మీరు? మనమంతా ఎలకం. పిల్లి ఏం చేస్తుంది? ఎలకలనే కదా పూజ చేస్తా. అది ఏం చేస్తుంది చెప్పరే మీరు? పిల్లి ఏం చేస్తుంది బాబా? త్వరగా చెప్పు, నేను లేట్ అయిపోయింది. తినేస్తుంది. ఎక్కడైనా పిల్లి ఎలకను పెంచుకుంటాది. ఎలుక పెంచుకుంటా అంటదా? ఏం చేస్తుంది? ప్రతి ఎలుక ఏం కావాలి? పిల్లి బారికి పలైపోవాలి. అందుకని ఈ పిల్లులన్నీ ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నాయట. మీకు బాగా అర్థం చేసుకోండి బాబా. ఈ పిల్లులు ఏం చేశాయంట? మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏమని మీటింగ్ పెట్టుకున్నాయి? చూడు బాబు, ఆ పిల్లి మెల్లగా వస్తుంది, శబ్దం లేకుండా పుట్టుకు తినేస్తుంది మనల్ని. ఏది? ఎవరు మాట్లాడరే? పిల్లి శబ్దం చేసుకొని వస్తుందా? అందుకే దాని పాదాలు మెత్తగా ఉంటాయి, దూది మాది, శబ్దం రాదు. దూకినప్పుడే వస్తుంది, లేకుంటే రాదు. మెత్తగా వస్తుంది, శబ్దం లేకుండా వచ్చి పక్కన పట్టేస్తారు. దేన్ని? ఎవరు మాట్లాడరే త్వరగా? కాబట్టి మరణం అనేటువంటిది మానవునికి అలా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. గర్వించవద్దు నాన్న. హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. గర్విస్తున్నావేమో. గుర్తుపెట్టుకో. నీ ధనం వెంబడి రాదు, నీ బలం వెంబడి రాదు, నీ జ్ఞానం వెంబడి రాదు, నీకున్న ఆస్తిపాస్తులు ఏమి రావు. చెప్పకుండా వస్తుంది మరణం, చెప్పకుండా తింటుంది పిల్లి. దేన్ని? ఎలకలు. అర్థమైందా? ఈ ఎలకలు దేంతో పోలుస్తామంటే మనుషులతో పోలుస్తాం. దేంతో పోలుస్తామంటే మీకు అర్థమవుతుందా నా భాష? మనమేమి ఎలకలా అనద్దు, ఎలకలతో పోలుస్తున్నాం. ఈ ఎలకను ఏం తింటుంది? పిల్లి. దేంతో పోలుస్తాం? మొత్తం బాయ. పిల్లిని దేంతో పోలుస్తాం? మరణంతో. ఆ పిల్లి అనే మరణం ఈ ఎలుకలనే మానవులను ఎప్పుడైనా తినేస్తుంది. మీకు అర్థమైపోయింది కదండి? ఏ మతమైనా సరే తప్పనిసరిగా ప్రతి ఒక్కడు చచ్చే తీరాలి. సావులేని వాడు అంటే ఎవడలేడు. జాగ్రత్త సుమా. ఇదనము నీకుండేటువంటి యవనం, నీకుండేటువంటి పొగురు, నీకుండేటువంటి నిర్దేవత్వం దేవుడే లేడు బా అన్నది నాన్న. అన్నది కొడుక, దేవుడు లేకపోతే నువ్వే లేదు, నేనే లేదు. ఎట్లుంటారు చెప్పండి? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారులారా, మనమందరము పాపాత్తులం, మనమందరము చచ్చిపోవాలా. మీకు అర్థం అవడానికి మనమందరం కూడా దేంతో పోలుస్తున్నాం? దేనితో పోలుస్తున్నాం? ఎలకలతో కదా. మరణం దేంతో పోలుస్తున్నాం? అప్పుడు ఎలకలన్నీ, ఈ మనుషులందరూ, ఈ మతాలందరూ యోచిస్తున్నారు, సావు వస్తుంది కదా, మనమందరం ఏం చేయాలా అని చెప్పని ఎలకలన్నీ ఏం చేశాయంటే మీటింగ్ పెట్టుకున్నాయట. మీకు తెలిదే? మీకు అర్థమవుతుందా? ఏమి పెట్టుకున్నాయి మీటింగ్? త్వరగా. ఎలకలు. అప్పుడు ఒక ఎలకనిందంట, మనము ఆ రంధ్రాల్లో నుంచి బయటకు రాకూడదు, లోపలనే ఉండాలన్నాడంట. మీకు అర్థం కాలేదండి? అప్పుడు ఇంకొక ఎలక బయటకే రాకపోతే భూవెట్లా అనందంట. మీకు అర్థం కాలేదా? ఏమన్నాయి? ఒక ఎలక సలహా ఇచ్చింది. ఏమని? బయటికి రాకపోతే ఎలక మనం తిందో, పిల్లి తిందో. బాగానే ఉంది, మంచిగానే ఉంది. అర్థమైందా? మంచిగానే ఉంది. కానీ భూవెట్ల మనకు తిండి ఎట్లా? అది కూడా కరెక్టే. ఇంకొకటి అన్నా, లేదు మనము తీసుకొని పోయి మనము బయటంతా కూడా సంపాదించుకొని బొరియల్లో పెట్టుకుందాం. ఏంది ఆహారము ఆడ పెట్టుకుందాం. అప్పుడు ఇంకొక
ఇంకొక ఎలుక మా ఆడనే పెట్టుకుంటాము, కానీ వర్షం వస్తే ఆ రంధ్రాల్లోకి నీళ్ళంతా వస్తే అది మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్క తినాలనిందంట. మీకు అర్థం కాలేదా? ఎవరు మాట్లాడరే? మీకు అర్థం కాలే? అర్థమైందా లేదా? అట్లా అప్పుడు అప్పుడు ఇంకొక ఏం చెప్పింది అంటే, బాబు బాబు అట్లా కాదు బాబు, మనమందరము కూడా ఒక చోటు ఉండి ఎలక రాగానే మీద పడాలా అన్నదంట. ఏడన్న పిల్లి రాగానే మీద పడదు. ఏ ఎలకైనా అన్ని ఎలకలు కూడుకొని పిల్లిని చంపుతాయా? ఎవరు మాట్లాడరా? అప్పుడు ఇటు ఒకటొకటి సలహాలు ఇస్తున్నాయంట. ఏవవి? ఎలకలు. ఏవవి? మతాలు. అవే మతాలు. మనం ఇట్లా పోతే పరలోకానికి వెళతాం, ఇట్లా పోతే పరలోకానికి వెళతాం, ఈ దారిలో పోతే పరలోకానికి వెళతాం. నాన్న, అందరూ కూడా ఆశపడేది పరలోకానికి వెళ్ళాలి, మరణము తప్పించుకోవాలి, మరణము తప్పించుకోవాలి, ఆ మోక్షానికి వెళ్ళాలి, ఆ వైకుంఠానికి వెళ్ళాలి, దైవ సన్నిధికి వెళ్ళాలి. అదే మన యొక్క చిరాగృహం, అదే మన పర్మనెంట్ ఇల్లు. ఇది కాదు నాన్న, చూడు నీకు శరీర ఇచ్ఛలున్నాయి, ఒక స్త్రీతో పోతావు, ఎన్ని రోజులు పోతావురా బాబు? ఎన్ని రోజులు పోతావు? ఎన్ని రోజులు పోతావు? నీకుండే పిచ్చి పోయి అంతవరకు పోతావు. ఆ తర్వాత అదే నిన్ను చంపుతుంది, అదే పెండ్లామే నిన్ను చంపుతుంది. జాగ్రత్త. అదే భర్త నిన్ను చంపేస్తాడు. మా ఖండారా చూసి మా చేతులారా సమాధులు చేశాను, నేను ఎన్నో చేశాను. అవన్నీ చెప్పుకునే సమయం కాదు. రేపు నేనే పోతా. మీకు అర్థమైందా నేను చెప్పేది? కాబట్టి ఎలుకలన్నీ ఏం పెట్టుకున్నాయి? మీటింగ్లు పెట్టుకున్నాయి. అప్పుడు ఒక ఎలక ఇచ్చిందంట. బాగా అర్థం చేసుకోండి. ఒక ఎలక నిందంట, నాకు ఒక మంచి తలంపు వస్తుంది అన్నదట. ఏంది చెప్పరే? ఏమనిందండి? ఎలక నిందంట. ఏంటంటే, పిల్లి మెడకు గంట కడదాం. నీకు ఎవరికి అర్థం కాదా నా భాష? ఇచ్చి చూస్తున్నారే, ఏం కడదాము అని చాలా మంచి అందరూ చప్పట్లు కొట్టారు. కొట్టండి మీరు కూడా. ఏం కట్టాలి? దేనికి? ఆ గంట కడితే ఆ పిల్లి వచ్చినప్పుడు శబ్దం వస్తుంది, దాక్కుందామన్నట్ట. నీకు అర్థం కాలేదా? ఆ గంట ఏంటంటే పవిత్రత. ఏమిటా గంట? మనము పవిత్రము కావాలి. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమైతే మనము దేవుడితో ఉంటాం. ఆత్మశుద్ధి కావాలరా బాయ్, ఆత్మశుద్ధి కావాలి. గుర్తుపెట్టుకోండి. ప్రతి మతము చెబుతాయి పవిత్రంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. కళ్ళు, సారాయి, చుట్ట, బీడి, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, మోసం, అన్యాయం, ఈర్ష్య, పగ, వేషధారణ వద్దు నాన్న. పవిత్రంగా జీవించాలి కొడుక. అన్ని మతాలు చెప్తారా బాబు? ఆ పరిశుద్ధతే గంట. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే, మరణము తప్పించుకోవాలంటే ఎట్లుండాలి? మనము మాట్లాడరే, ఎట్లుండాలి? ఇప్పుడు మీకేం అర్థం కాలే. ఇప్పుడు పిల్లి బారుని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏం మనం కొంచెం చెప్పండి బిడ్డ. పిల్లి మెడకి ఏం కట్టాలి? గంట కట్టాలి కదా. అప్పుడు నడుస్తూ ఉంటే ఏమొస్తుంది? అప్పుడు ఇంకో ఎవరు కట్టేది అని. ఇప్పుడు ఎవరు కడతారు సారు? నువ్వు కడతావమ్మా? పిల్లి మెడకు ఏ ఎలుక గంట కడతాది? పిల్లి మెడకు గంట కట్టే ఎలుక ఏది అంటున్నా. అరే ఎవరు మాట్లాడరు మీరు? ఏ ఎలుకైనా పిల్లి మెడకు గంట కడతాదా? నీ ఆలోచన బాగానే ఉంది, కానీ కట్టేది ఎవరు అన్నమాట. ఇప్పుడు ఎవరు కడతారు చెప్పండి? మీరు ఏం మాట్లాడరు? ఏం బాబు, ఏ ఎలుకైనా గంట కడుతుందా? మీకు అర్థమైపోయిందా? ఇప్పుడు ఏ మతము కూడా పవిత్రులుగా మనల్ని చెయ్యలేదు. క్రైస్తవ మతం కూడా వేస్ట్ బాయ్. నువ్వు పేరు మార్చుకున్నావేమో, పాటలు పాడుతున్నావేమో, వాయిద్యాలు వాయిస్తున్నావేమో, బోధ చేస్తున్నావేమో, దాన ధర్మములు, పూజా పునస్కారాలు, జపతపములు, తీర్థయాత్రలు చేసిన ఈ లోపలుండే పాపము
పోదు నాన్న, పోదు. అందుకనే అన్నాడు ఏమని, అంతరంగమందు అధిక పాపము చేసి మంచివాని వలె మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, నీ కంపు నా కంపు పైనబడి సంపు. ఏం కంపు ఉంది? నేను కామ కొరకు వస్తుందా లేదా నాన్న? ఏం బాబు, ఏనానా ఆయమ్మ నవ్వుతుంది, నీకు లేదా బిడ్డ? ఒకడు అన్నాడు నీకు లేదా సార్ అన్నాడు. నేను చెప్పాను నాకు ఎక్కువ ఉందిరా నీకు తక్కువ ఉందిరా అంటే వాడు నోరు మూసుకున్నాడు. నాకు లేదంటే తంతాడు పట్టుకొని. నువ్వు మనిషి కాదా? ఎక్కడైనా వేప చెట్టు తీయగుంటుందా? ఎవరు మాట్లాడరే? ఏ వేప చెట్టు తీయగుండదు. ప్రపంచం ఏ మానవుడు పవిత్రుడు కాలేడు. అయితే ఆ మరణం తప్పించుకోవాలంటే ఏం కట్టాలి? గంట. గంట దేనికి గుర్తు? పవిత్రతకు గుర్తు. పవిత్రత ఎవరైతే పవిత్రంగా జీవిస్తాడో వానికి మరణం లేదు, వానికి మరణం లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయనలో ఏ దోషము లేదు. ఆనాడు న్యాయాధిపతులు సైతం అన్న అయ్యా ఈ నీతిమంతుడయ్యా, ఈయన నీతిమంతుడు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే. ఈ మరణము అనేటువంటి పిల్లికి గంట గట్టగలవాడు ఎవరండి? యేసుప్రభు ఒక్కడు మాత్రమే పవిత్రుడు కదా, ఆయనే పవిత్రుడు, ఆయనే గంట. ఎవరు? యేసుప్రభే గంట. నేనే పరిశుద్ధుడను కదా, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన నీతి, ఆయనే మన విమోచనము, ఆయనే మన అధ్యక్షం, అంతా ఆయనే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఇది నల్లగుందా? ఏ బిడ్డ కూసో బిడ్డ, ఇది నల్లగుందా? పైకి కదండి. ఈ నలుపు ఎవరైనా తీసేస్తారా? కసరత్తు చేయండి, 3 రోజులు ఉపవాసం ఉండండి, 7 రోజులు కొండెక్కండి, తర్వాత 1 రోజులు బైబిల్ చదవండి, మళ్ళీ 6 నెలలు బోధ చేయండి. ఈ నలుపు పోతుందా? ఎవరు మాట్లాడరే? పోతుందా? క్యా బాత్ హై దేఖో. మీకు అర్థం కాలే? ఇప్పుడు ఈ యొక్క నలుపు దీని కింద వచ్చేట ఏమైంది? తెల్లదాని కింద వచ్చేటప్పుడు నలుపు. ఆ రీతిగా మానవుడు యేసుక్రీస్తు ప్రభులు వారి ప్రశస్తమైన రక్తము యొక్క కడుగుదల కిందికి రావాలరా పిచ్చయ్యా. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ ఆవరణం, ప్రభువా ఈ ఆవరణం అంతటి ప్రశస్తమైన మీ రక్తం యొక్క కడుగుదల క్రిందికి తెచ్చుకొని వచ్చున్నాం. అట్లా చేయి నాన్న. నీకు తెలియకపోతే నేర్చుకో బాబా, తెలియకపోతే నేర్చుకో. నీకు తెలిసిందే మొత్తం అనద్దు, నాకు తెలిసింది నేను అనకూడదు. నేను నీ దగ్గర నేర్చుకోవాలా, నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవాలా, అందరి దగ్గర నేర్చుకోవాలి. నేను కాదు మీకు నేర్పించేది బాబు, అతిశయపడద్దు బాబు. నాకు 76 సంవత్సరాలు, నేను ఇంకా ఎల్కేజీలోనే ఉన్నా. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా, మాట్లాడవే. పెద్ద గ్రాడ్యుయేట్ కదా, నువ్వు డాక్టర్ కదా నాన్న, నువ్వు యాక్టర్ కదా, నేనేమో ఎల్కేజీలోనే ఉన్నా. ఓ రాజుగారు మీరేమో ఇంజనీరు, నాకేమో ఎల్కేజీలో ఉన్నా. మీకు అర్థం కాలేదా? నేను ఇంకా నేర్చుకునేవాడిని. ఈ దినాలు యాక్షన్ చేస్తారు కొంతమంది, అంతా వచ్చినట్టు. పాపం వాళ్ళకి వచ్చు కాబట్టి చేస్తారేమో, నాకు రాదు. అర్థం చేసుకోవాలి. చెట్టు పెరిగే కొలది ఏమవుతుందా నాన్న? చెట్టు నిండా కాయలు ఉంటే ఏమవుతుందా నాన్న? వంగిపోతుంది. ఏమి లేని చెట్టు గొడ్డు దిగులా ఉంటారు చూడు, అట్లుంటారు. అట్లా మనుషులు అన్నమాట. దేవుడు మనం దీవించే కొలది మనం ఏం కావాలి? దీనిలోము కావాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ ఎలకలన్నీ ఏమన్నాయి? ఆలోచన బాగున్నదే అని గంట కట్టేది ఎవరు? ఇది మతముల యొక్క సారాంశం. అన్ని మతాలు కూడా గంటగట్టు గంటగట్టు గంటగట్టు. ఆ పిల్లి వచ్చేటప్పుడు శబ్దం వస్తుంది, దాక్కుందాము. అవునా? మీరు ఏం మాట్లాడతారండి దీనికి? అంతే కదండి. ఆ పిల్లి మెడకి ఏం కట్టాలి? గంటగట్ట. కట్టేది ఎవరు ఇప్పుడు? కాబట్టి ఏ మతము కూడా మానవుణ్ణి పవిత్రుడుగా చేయలేదు. బస్ ఇదే మతం. ఏ మతము కూడా మనిషిని ఏం చేయలేదండి?
ఏం మాట్లాడరే? పవిత్రుడుగా చేయలేదు. ఏ మతం కూడా. నేను పేరు పట్టుకున్నాను అనుకో, కృష్ణమూర్తి తీసే కృష్ణాఫల పెట్టుకున్నా. నువ్వు ఏం పెట్టుకున్నావు? మారమ్మ తీసేసి మరియమ్మ పెట్టుకున్నావు కదా. మా ఏంటంటే ఏమంటారు కదా, నీ పేరేం పేరయ్యా అంటే, నీకేం పేరు కావాలన్నాడు. ఏం పేరు అట్లంటావు ఏంటి? నీ బడిలో పేరు కావాలా, గుడిలో పేరు కావాలా అన్నాడు. నేను అన్నాను, ఇదేంట్రా బాబు, బడిలో పేరేంద్రా, గుడిలో పేరేంద్రా అన్నాడు. వాడన్నాడు, గుడిలో పేరు కావాలన్నా, గుడిలో పేరు పాల్ అన్నాడు. పాల్ 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 అన్నాడు. బడిలో చెప్పు గోపాల్ అన్నాడు. మీకు అర్థం కాలే? ఆడేమో గోపాల్ అంట, ఈడేమో పాల్ అంట కదండి. కొంతమంది క్రైస్తవులు నీ పేరేం పేరంటే నవీన్ అంటాడు, ఇంకేం పేరు కిరణ్ అంట, ప్రవీణ్ అంటాడు. అట్లా చేరచ్చు, ఇట్లా చేరచ్చు, ఇట్లా చేరచ్చు, అట్లా చేరచ్చు. మీకు అర్థం కాలేదా నేను చెప్పింది? పేరు మార్చుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు నాన్న. గుర్తుపెట్టుకోండి బాబు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆ పిల్లి అనే మరణానికి గంట అనేటువంటి పవిత్రతను కట్టాలి. ఇప్పుడు ఏ ఎలుక కూడా కట్టలేదు. ఏ మతము కూడా పవిత్రులుగా మనల్ని చేయలేదు. క్రైస్తవ మతం కూడా చేయలేదు. మీకు మతాన్ని గురించి, మార్గాన్ని గురించి స్పష్టంగా చెప్పాలంటే, దట్ టేక్స్ అట్లీస్ట్ 1 month. 1 మాసం పడుతుంది దాని గురించి చెప్పాలంటే. మతానికి, మార్గానికి. మతము మానవుడు చేసింది, మార్గము దేవుడు చేసింది. మతం ఎవరు చేశారు? మనుషులు చేసుకున్నారు. మార్గం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఊరికే క్లుప్తంగా మీకు చెప్పాను. ఇప్పుడు గుర్తించండి. ఇప్పుడు ఎట్లా చెప్పండి? పిల్లి మెడకు గంట కట్టేది ఎవరో? పిల్లి మెడకు గంట కట్టేది ఎవరో? ఎవరు చెప్పరే? అరే మీరు ఎవరు మాట్లాడరండి? మీరంతా చాలా విద్యావంతులు. చెప్పమ్మా. ఎవరు కడతారు? ఎవరు కట్టరు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? పరలోకపు తండ్రి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను